సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టు జెడ్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి పూర్ణ గారు అయితే కామెంట్ అయితే చేశారన్నమాట. స్పెషల్లీ పూర్ణ గారి కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వైఫై ఉంటేనే యూట్యూబ్ వస్తుందా లేకుంటే రాదా వివరంగా చెప్పండి మేడం. నేను డ్యూటీకి కొన్నాను కానీ నాకు వైఫై లేదు. నేను గొడుగు ద్వారా చూస్తాను. అది నాకు అర్థం కాలేదండి. గొడుగు ద్వారా చూడడం ఏమిటో. వైఫై ఉంటేనే వస్తుందా, యూట్యూబ్ లేకుంటే రాదా, లేకపోతే ఫోన్ ద్వారా వస్తుందా, ఫోన్ ద్వారా కనెక్ట్ అయితే వస్తుందా, యూట్యూబ్ అది వివరంగా చెప్పండి అని కామెంట్ చేశారనమాట. సో ఈ వీడియో అయితే నేను ఇంకా కొత్త మొబైల్ అంటే నా ఫోన్కి టీవీకి ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదండి ఈ మొబైల్ అయితే. సో ప్రొసీజర్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది స్టార్టింగ్ ప్రొసీజర్ నుంచి చూపిస్తున్నాను అనమాట. సో అలా అయితే ట్రై చేయండి ఒకసారి పూర్ణ గారు. కన్ఫామ్గా అయితే టీవీ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇంకోటి ఏంటంటే నెట్ కనెక్షన్ అయితే కన్ఫామ్గా ఉండాలండి. అలానే మనం వైఫై అంటే ఏంటంటే మనం మంత్లీ 500 కడతాం కదా, ఆ వైఫై కూడా అవసరం లేదండి, అలా కూడా వస్తుంది. అండ్ మొబైల్ డేటా అంటే మన ఫోన్లో నెట్ వేసుకుంటాం కదా మనం, అలా కూడా వస్తుంది అనమాట. అంటే పర్ డే వచ్చేసి మనకి 1 GB అలా వస్తుంది. 300తో రీఛార్జ్ చేయించుకుంటున్నాం కదా మన ఫోన్లకి. 1 GB డేటా అంటే ఎక్కువసేపు రావదనమాట, ఒక 1 అవర్ అలా వస్తుంది అనమాట. సో తర్వాత నెట్ అయిపోద్ది కదా, అప్పుడు ఇంకా యూట్యూబ్ చూసుకోవడానికి కూడా కుదరదు అనమాట. ఒకవేళ మనకి కంటిన్యూస్గా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసుకోవాలి అనుకుంటే మనం వైఫై రూటర్స్ ఉంటాయి కదండి, అంటే వైఫై నెట్ కనెక్షన్స్ పెట్టుకో. అండ్ ఇంకొక విషయం అనమాట, కన్ఫామ్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డోర్ టీవీ గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను ట్రై చేస్తానన్నమాట. ఇంకా అది కామెంట్స్లో క్లియర్ అయిపోయేటట్టయితే అలా క్లియర్ కామెంట్ సెక్షన్లోనే చెప్పేస్తారనమాట. లేదు అనుకుంటే ఒక వీడియో అనేది ఇలా చేస్తారనమాట, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. కన్ఫామ్గా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. 11,000 మనం పే చేసాము, అలాగే మంత్లీ వచ్చేసి 800 అలా పే చేసాం 6 months వరకు. తర్వాత డోర్ టీవీ అనేది ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయింది అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి ఎలా మనకి సెట్టింగ్స్ ఏంటంటే కొంచెం కష్టం అనమాట, సెట్టింగ్స్ అయ్యి ఓపెన్ చేయడం. అలానే డబ్బులు మనం వేస్ట్ చేసుకోలేము కాబట్టి ఇంకా కొత్తగా నేను ఫోన్ తీసుకున్నాను. కొత్తగా అంటే ఎప్పుడు ఈ టీవీకి అయితే కనెక్ట్ అవ్వలేదన్నమాట. మా ఇంటి పక్కన వాళ్ళని అడిగేసి ఈ ఫోన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు తన ఫోన్ని నేను ఎలా కనెక్ట్ చేస్తాను టీవీకి అనేది చూపించేస్తాను అనమాట. ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసుకుందాం అనమాట. టీవీని ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ రిమోట్లో ఆన్ బటన్ ఆన్ చేసేద్దాం. రిమోట్లో ఇదిగోండి పవర్ బటన్ ఇక్కడ ఉంటుంది కదా, పవర్ బటన్ అయితే ఉంది. అండ్ కామెంట్ చేస్తే ఏదో అనుకుంటారు, అలా కాదండి. ఎందుకంటే మనం వివరంగా చేసుకుంటే మనకి కొంచెం డబ్బులు సేవ్ అయినట్టే అనమాట. కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, కానీ కన్ఫామ్గా కామెంట్స్ అయితే చెయ్యండి. ఎందుకంటే యూస్ఫుల్ అయ్యిద్ది, మీరు చేసే కామెంట్ అయితే యూస్ఫుల్ అయ్యిద్ది కన్ఫామ్గా. సో ఇదిగోండి డోర్ టీవీ అయితే ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి నేను ఎలా కనెక్ట్ చేసుకుంటున్నాను. కొత్త అంటే ఇప్పటి వరకు కనెక్ట్ అవ్వలేదు కదా ఈ ఫోను, కనెక్ట్ అవ్వని ఫోన్ని నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు కనెక్ట్ అవ్వని, ఇప్పుడు మన ఫోన్లో ఇలా స్క్రోల్ చేయగానే సెర్చ్ యాప్లో సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసుకోవాలండి. సెట్టింగ్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని హాట్స్పాట్ ఉంది కదండి, హాట్స్పాట్ దగ్గర క్లిక్ చేసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట, వైఫై హాట్స్పాట్. అంతేనండి. ఇదిగోండి హాట్స్పాట్ ఆన్ చేసేసాం కదా. హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత ఈ హాట్స్పాట్కి పాస్వర్డ్ కూడా ఉంటుందండి మన ఫోన్లోనే. ఇప్పుడు మనం హాట్స్పాట్ ఆన్ చేసిన వెంటనే ఏం చేయాలంటే టీవీలో కూడా ఇది బ్యాక్కి వెళ్ళిపోయింది కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది 2-3 seconds మనం వాడకపోతే. ఇక్కడ సెట్టింగ్స్ ఆన్ చేసుకుందాం. సెట్టింగ్స్ ఆన్ చేయగానే టీవీలో సెట్టింగ్స్ ఆన్ చేసుకుందాం అండి. ఒకవేళ ఏం బటన్ క్లిక్ అవ్వకపోతే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి.
ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇగోండి ఆఫ్ చేసి ఆన్ చేసిన వెంటనే మనం సెట్టింగ్ బటన్ ఆన్ చేసాం కదా, సెట్టింగ్ బటన్ ఆన్ చేయగానే నేను ఇదిగోండి ఇక్కడ నాకు ఫస్ట్దేనండి, నేను ఆల్రెడీ హాట్స్పాట్ ఆన్ చేశాను కాబట్టి ఫస్ట్ది వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నిరంజన్ అని కనిపిస్తుంది కదండి, అక్కడికి వచ్చిన తర్వాత మిడిల్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చూడండి పాస్వర్డ్ అడుగుతుంది, అంటే వాళ్ళ ఫోన్ని మనకి యాక్సెప్టబుల్ చేస్తున్నామా లేదా అనేది అడుగుతుంది అనమాట. ఈ పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయాలంటే ఏ ఫోన్లోనే ఉంటుందండి పాస్వర్డ్ కూడా. ఈ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. ఇలా పైన క్లిక్ చేయగానే ఇదిగోండి 1 నుంచి 8 వరకు వీళ్ళు పెట్టుకున్నారనమాట. ఒకవేళ పాస్వర్డ్ మీకు ఇక్కడ ఏదైతే ఉందో అదే క్లిక్ చేయాలన్నమాట. సిక్స్ 7 8 చేసిన తర్వాత ఇక్కడ డన్ అని చూపిస్తుంది కదండి సైడ్న, ఇక్కడ డన్ దగ్గరికి వెళ్ళి మిడిల్ బటన్ క్లిక్ చేసేసేయండి. ఇదిగోండి కనెక్టింగ్ అయిపోయింది. అంటే మనం ఏంటంటే మన ఫోన్ ద్వారా నుంచి మన ఫోన్ నెట్ టీవీకి నెట్ అనేది కనెక్ట్ అయింది ఓన్లీ, ఓకేనా. మన ఫోన్ నెట్ టీవీకి కనెక్ట్ అయింది అంతే అనమాట. సో టీవీకి కనెక్ట్ అయిపోయింది నెట్ కాబట్టి ఇంకా బ్యాక్ వచ్చేయడమే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి పాస్వర్డ్ మనకి ఇప్పుడు 1 to 8 వరకు ఉంది కాబట్టి పర్లేదండి, మనం ఈజీగా టైప్ చేస్తాము. మీకు ఇక్కడ పాస్వర్డ్ మన ఫోన్ ఇచ్చేటప్పుడు వెరైటీ పాస్వర్డ్లు ఇస్తారు, అది కొంచెం కష్టంగా ఉంటే ఈ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే కాన్ఫిగ్యూర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని సేవ్ చేసేయడమే అనమాట, ఓకేనా. పాస్వర్డ్ చేంజ్ చేసేసుకొని సేవ్ చేసుకోవడం. మీకు కూడా ఇలా ఈజీగా ఉన్నాయి పెట్టుకున్నారనుకోండి, సేవ్ కొట్టేసి మనం డోర్ టీవీలో ఈజీగా మనం క్లిక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి కనెక్ట్ అయిపోయింది కదా, ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఆన్ చేసుకొని డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నెట్ అయితే కనెక్ట్ అయిపోయింది కదా, ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డైరెక్ట్ లేదంటే మనకి ఇక్కడ యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది కదండి, అలా వెళ్ళకపోయినా ఫస్ట్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి నెట్ యూట్యూబ్ సింబల్ ఉంది కదా, యూట్యూబ్ సింబల్ క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది కదా, యూట్యూబ్ సింబల్ క్లిక్ చేయగానే రావట్లేదు అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోనే వెళ్ళి డివైస్ ప్రిఫరెన్స్ ఉంది కదండి, డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి మిడిల్ బటన్ నొక్కి ఇంకా ఇక్కడ మనకి డేట్ అండ్ టైం ఇవన్నీ వస్తాయి కదా, అక్కడ స్టోరేజ్ క్లిక్ చేయడమే. స్టోరేజ్ క్లిక్ చేసి మిడిల్ బటన్ నొక్కడమే అనమాట. నొక్కిన తర్వాత మనకి ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, యాప్స్ దగ్గరకు వచ్చి మిడిల్ బటన్ క్లిక్ చేసి ఇక సీ ఆల్ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి యూట్యూబ్ చూద్దాం. యూట్యూబే కానీ ప్రైమ్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయండి, నెట్ కనెక్షన్ చేసాం కదా. యూట్యూబ్ ఆన్ చేసి ఇలా మిడిల్ బటన్ క్లిక్ చేయడమే. టీవీ కావాలంటే టీవీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవడమే. అండ్ ఓపెన్, టీవీకి అయితే నెట్ అవసరం లేదండి, ఆల్రెడీ మనం డిష్ అమౌంట్ వేసుకుంటాం కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ ఇదిగోండి వాచ్ యాజ్ గెస్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మిడిల్ బటన్ క్లిక్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి యూట్యూబ్ అయితే రన్నింగ్ అయిపోతుంది. ఇక్కడ చూద్దాం, ఏదైనా టైప్ చేసి తెలుగు సాంగ్సే కానీ ఇదిగోండి నాకు ఆల్రెడీ ఎంటీగా ఉన్నాయి కాబట్టి క్లిక్ చేసి మిడిల్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో నెట్ ఉంటేనే అవుతుందండి, మన ఫోన్లో నెట్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మాత్రమే
ఈ చూపించాను అనమాట. ఇంకా టీవీ అయితే బ్యాలెన్స్ అవసరం లేదు. సో కామెంట్స్ చేయండి, దాన్ని బట్టి వీడియో అయితే ఫర్దర్గా చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కనుక ఇక యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది, హ్యాపీగా చూసుకోవచ్చు. అదేనా కానీ మన మొబైల్లో డేటా ఎంతవరకు ఉంటే అంతవరకే వస్తుందన్నమాట. సో మన మొబైల్లో డేటా ఇప్పుడు నాకు ఈ తిన మొబైల్లో వచ్చేసి పర్ డే వచ్చేసి 2 GB డేటా అయితే ఉంటుందన్నమాట. అంటే మనం టీవీ కనెక్ట్ చేసాం కాబట్టి మన మొబైల్లో ఇప్పుడు తిన మొబైల్లో వచ్చేసి పర్ డే 2 GB డేటా అయితే ఉంటుందన్నమాట. అంటే 2 GB డేటా ఇందులో అయితే ఒక 2 hours 3 hours మనం చూసుకోవచ్చు అనమాట వీడియోస్ యూట్యూబ్లో. కానీ ఇక్కడ వచ్చేసి దానికి అంటే ఇప్పుడు 3 hours చూసుకోవచ్చు అనుకోండి, ఇక్కడ దీనిలో మనకి ఏంటంటే 2 hours వస్తుంది. అంటే ఎక్కువ నెట్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది అనమాట ఈ టీవీకి. అందుకే మనకేంటంటే నెట్ కనెక్షన్ పెట్టేసుకున్నా కూడా పర్లేదు. లేదు నెట్ కనెక్షన్ పెట్టుకోవడం కాదు, డిషే మేము చూసుకుంటాము, ఇంట్లో ఉండేవాళ్ళు డిష్ ఎక్కువ చూసుకుంటారు కాబట్టి డిష్కి 300 వేసేసుకుంటారు కాబట్టి ఇంకా నెట్ అనేది మన మొబైల్లో ఉన్నప్పుడు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. యూట్యూబ్ మనం ఎక్కువ చూస్తాము అనుకున్న వాళ్ళు నెట్ అయితే ఏం చేసుకోండి, లేదు అప్పుడప్పుడే కదా అంటే కనుక ఇలా యూస్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా డీటెయిల్గా పెట్టండి, కొంచెం డీటెయిల్గా పెడితే దానికి తగ్గ నేను వీడియో చేయాలా లేదా వీడియో చేస్తాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.